టన్ అవుతుందా? అమ్మా హెవీ డ్రైవర్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు భానుముద్రాజ్ వ్లాగ్స్. ఈరోజు ఏంటంటే శ్రీశైలం పోతున్నాం. నేను మా చెల్లెలు శ్రీశైలం పోతున్నాం. టైం ఇప్పుడు ఎంత అంటే కరెక్ట్ 9:15 అవుతుంది. టైం 9:15 అవుతుంది. ఇప్పుడు బయలుదేరుతాం. పొద్దున 6 o'clock వేసినాం పోదామని చెప్పి. అన్నీ రెడీ అయ్యి అన్నీ వేసేలోపు 9 అవుతుంది. 3-4 hours ఏదో. ఇప్పుడు పోయేలోపు ఏ టైం అవుతుంది ఎంత 300 చేంజ్ ఉంది ఈ నుంచి. ఇప్పుడు ఆడికి పోయేలోపు ఏ టైం అవుతుంది చూద్దాం. పోయినాక చేస్తాం. ఇంకా రెడీ అవుతుంది మా చెల్లెలు. మొత్తం సెటప్ మొత్తం అయిపోయింది. మొత్తం కట్టిన లొకేషన్ ఇటం పెట్టిన 218 kilometers 5 hours చేంజ్ పెడుతుంది. పోదాం. తాళం పూజ చేసినా కదా, మొక్కిన. ఏం రే, అయ్యో పొట్టేదానికి హెల్మెట్ లేదు. హెల్మెట్ చూసాం పోయేదా. ఏమైంది? ఎక్కువ నువ్వు ఫస్ట్ జిబ్బు పెట్టుకో, అవి గాలికి ఎగురుతుంది. గుండీలు ఎన్నో పెట్టుకో, గుండీలు పెట్టుకో. స్టైల్కి కాదు అది, ఏం కాకుండా ఉండ నీకే. స్టైల్ కానుకునే వాళ్ళు. మళ్ళీ ఏమైందిరా? మళ్ళీ ఎక్కి నువ్వు అన్నారే. నువ్వు అక్క ఎక్కుతుంది, ఎక్కు. కాలు చాపు. మళ్ళా నేను ఓడందు దెబ్బమన్నాడు. వెనకాల కాలు ఎటు. మా అమ్మమ్మ ఒకటి ఈ బండి ఏంది ఇట్రా ఇట్రా. సరే వస్తుంది. అమ్మా ఉన్నాయంట దా. పెట్రోల్ అయితే ఫుల్ ట్యాంక్ ఉంది, 2 పాయింట్లు తక్కువ. జర్రా వెనకాల జరిసి పూర్తి. నీకు వెనకాల జరగడానికి రాదా ఇంకా? ఆగురా, ఎక్కువ ఆగురా, ఎక్కువ. కూర్చున్నావు మంచిగా? నీకు కరిపోయిందా? ఎక్కుతున్నావు. ఏడుకెక్కుతావురా అమ్మ. కూర్చున్నావరా? జై శ్రీరామ్. చేస్తా బాయ్. దిగ్ దామా తీసుకొని. బండి ఎందుకు బంద్ చేస్తున్నావు? బంద్ చేయక. బాయ్ బాయ్. బాయ్. సరే బాయ్ పెద్దమ్మా. బాయ్ బాయ్. జై శ్రీరామ్. స్టార్ట్ అయిపోయాం. అమ్మ లోపల చెమట అయిపోయింది కదా దెబ్బకి. అంత ఉబ్బరిస్తుంది. ఓహో, ఈరోజు శనివారం. ఇంట్లో స్నానం చేసుకొని అన్ని పూజలు గీజలు చేసి
బయలుదేరేసరికి అమ్మ ఈ టైం మా దగ్గర శ్రీశైలం అంటే నా పెద్ద గుడికి పోతున్నాం అంటే ఇంట్లో బయటికి పోతున్నాం అంటే ఇంట్లో ఉన్న బట్టలన్నీ ఉతకాల, అన్నీ చేయాలి, బొంతలన్నీ ఉతికినాక అన్నీ క్లీన్ చేసినాక ఇల్లు మొత్తం క్లీన్ చేసినాక అప్పుడు పోవాలి. అప్పటిదాకా పోవద్దు. ఇప్పుడు అంతా పొద్దు అంతా అదే పని అయింది మాకంతా, అందుకనే పోతున్నాం. టైం కూడా కరెక్ట్ 9:40 అవుతుంది. పోయేసరికి ఏ టైం అవుతుందో చూద్దాం. టిష్కం అయ్యో ఇప్పుడు మన నెక్స్ట్ స్టాప్ వచ్చి మహబూబ్ నగర్. ఈ నుంచి 50 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. అక్కడ ఆగి టిఫిన్ చేద్దాం, టిఫిన్ చేసి పోదాం. ఆడాడ రోజ్ కన్స్ట్రక్షన్ చేస్తారు. మహబూబ్ నగర్ వెళ్ళే రోడ్ని కన్స్ట్రక్ట్ చేస్తారు. ఓ అమ్మ షార్ట్ కట్లో పెట్టారు. వచ్చినామా అంటే వచ్చినాం అప్పుడే. ఇట్లా అన్ని దగ్గర ఇట్లా ఉంటే కష్టమే. రోడ్ ఇట్లా ఉంటే మొత్తం ఇది ఊరు పేరు చూడలే. అరే గాలి ఉందా వెనకాల పయ్యాల? ఏంలే నీకు జోనిగా రాత్రి చల్లని గాలి తోడు అంటే కిందికి వంగుతుంది అంతా. ఏం లేదు నిన్ను కాదు, ఆ బర్రె పిల్లని అంటున్నా. ఈ ముందర లొకేషన్ అయితే మొత్తం గ్రీనరీ చుట్టుముట్టు అంతా. అమ్మ కనిపిస్తుందా మీకు? ఎట్లా కనబడుతుందో తెలియదు కానీ వెదర్ కూల్ వెదర్ ఉంది. అమ్మ చుట్టుముట్టు అంతా గ్రీనరీ. ఏదో అడవిలోకి వెళ్ళి పోతున్నట్టుంది కానీ అడవి కాదు ఇది. వస్తుంది కానీ ఇట్లాంటి ప్లేస్లోకి వస్తే కొంచెం పీస్ఫుల్ మైండ్ ఉండదు. ఆహా నేను నిన్న నైట్ కెమెరా పెట్టడానికే జుగాడు వేసిన. ఇది పెట్టడానికే మౌంట్ లేదు నా దగ్గర, కెమెరా పెట్టడానికే మౌంట్ లేదు. మా చెల్లె దగ్గర ఒక రింగ్ లైట్ది ఒకటి ఉండే, దాని కింద పెట్టి స్క్రూ ఉండే ఒకటి. దాని స్క్రూ తీసేసి మనం గ్లాస్ మిర్రర్ పెడతాం చూడు, ఇది కాదు ఈ మిర్రర్ పెట్టాడు. ఈ నట్ బోల్ట్ తీసేసిన, నట్ బోల్ట్ తీసేసి దాని ప్లేస్లో అది పెట్టి కట్టేసిన. గట్టిగా షూ లేస్ తీసుకొని షూ లేస్ తోటి కట్టేసిన. అది జై శ్రీరామ్ గట్టిగా కట్టేస్తుంది. కట్టేసి ఇప్పుడు సెట్ అయిపోయింది. యాంగిల్ ఎట్లా కనబడుతుందో వాళ్ళు తెలియదు. నైట్ అయితే చెక్ చేసిన బాగానే ఉండే. నైట్ ఒకసారి ఆన్ చేసి చెక్ చేసిన, ఒక రౌండ్ వేసి మంచిగా ఉండే. ఇప్పుడు మనం దగ్గర మహబూబ్ నగర్ దగ్గర ఉన్నాం. ఇంకో 5 కిలోమీటర్స్ ఉండొచ్చు మహబూబ్ నగర్ అంతే. మనం స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ ఏమో అవుతుండొచ్చు. అప్పటి నుంచి ఎంత 80 నుంచి 110 లోపలనే, ఆ మధ్యలోనే వస్తున్నాం. స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాం. మా చెల్లెయటంగా ఉంది కదా వెనకాల, అందుకని కొంచెం జాగ్రత్తగా చిత్తూచి నడపాలన్నమాట.
డైరెక్షన్ ఏమో తీసుకోవాలా. 800 meters రైట్కి తిరగాలంట. రైట్ అంటే ఫ్లైఓవర్ అయింది, లెఫ్ట్ రైట్. అచ్చా, లెఫ్ట్ రైట్ 2 రూట్స్ ఉన్నాయి, రైట్స్ తిరగాల. పెట్రోల్ అయితే ఉంది మంచి బాగానే, అంటే ఒక 5 points ఏమో ఉన్నాయి. హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఫుల్ ట్యాంక్ వేయించిన అనమాట. అంటే హైదరాబాద్ నుంచి మా ఇంటికి ఒక 120 kilometers. ఆ నుంచి ఫుల్ ట్యాంక్ వేయించేసిన, అదే మస్తుంది. కొత్త చైన్స్ పాకెట్ వేయించిన కదా, అది వేయించిన నుంచి జర కొంచెం మైలేజ్ మంచిగా వస్తుంది, ప్లస్ బండి వేయడం మస్తు ఉరుకుతుంది. ముందు ఇట్లా ఏదో కష్టపడి గుంజు తీసుకోబోతున్నట్టు అనిపిస్తుండే బండిని. ఇప్పుడు జస్ట్ నార్మల్గా ఇట్లా అంటే వెళ్ళిపోతుంది. అది కాకుండా ఎన్ని రోజులు ఫుల్ క్లచ్ ఉంటాయి, హాఫ్ క్లచ్ చేసిండు అనమాట. అంటే ఆయన ఎక్స్పీరియన్స్ పర్సన్ అనమాట, 8-9 years నుంచి ఉన్నాడంట. ఇక మంచిగా చెప్పినాను, మరి ఇట్లా పెట్టుకుంటే మంచిగా, అట్లా పెట్టుకుంటే పోతుంది. హాఫ్ క్లచ్ ఉంటే మంచిగా ఉంటుంది, లైఫ్ ఎక్కువ వస్తుంది. ఫుల్ క్లచ్ ఉందనుకో జల్దీ లైఫ్ స్పాన్ అయిపోతుంది దాన్ని. అట్లా పెట్టుకోకు, మంచిగా పెట్టుకో. మీకు ఎట్లా మంచిగా అనిపిస్తే అట్లా పెట్టేసా అన్న. అరే లెఫ్ట్ మన డైరెక్షన్ తీసుకోవాలి, మర్చిపోయి వచ్చేసినా. ఏంది లెఫ్టే పోవాలా. ఇదేంది మొన్న వచ్చినప్పుడు ఇట్లా లేకుండా షో మొత్తం తొబ్బి పడేసిరు కొండని. ఇంత ఆనందం వీరేంది, మొత్తం కొండని మధ్యలోకి వెళ్ళి తవ్విరు. అసలు ఆ దారి లేకుండే కదా మనం వచ్చినప్పుడు, కొండ ఉండే మొత్తం. మనం మహబూబ్ నగర్ రిటర్న్కి రీచ్ అయిపోయినాం. ఇక్కడ మహబూబ్ నగర్కి దగ్గర కొన్ని మంచి ప్లేసెస్ ఉంటాయి దగ్గర. అప్పుడు చిన్నప్పుడు వస్తుండే గుళ్ళకి తీసుకోవద్దు, మన్నెంకొండ ఇంకేమేమో గుళ్ళు ఉంటుండే, తీసుకోవద్దు మస్తు ఉంటుంది. కొండ మీద ఉంటాయి, ఆ నుంచి వ్యూ అయితే అవసరం ఉంటుంది. పోదాం ఆడికి టైం పోదాం, అంటే ఇప్పుడు కాదు, నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు పోదాం. బ్రో కాలే రైడర్. గుంతలు ఉంది రోడ్ అంతా. అమ్మ అంత పెద్దలో ఉంది అప్పుడు. మనం మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ దగ్గరికి రైల్వే స్టేషన్ ఉన్నాయి. ఫస్ట్ రైల్వే క్రాసింగ్ మన రైట్లో. ఇక్కడ బస్ స్టాప్ ఉంటుంది రా, మహబూబ్ నగర్ బస్ స్టాప్. మెల్లగా సాగకూడదు. అమ్మ హారన్ కొడుతూనే ఉన్నాడు అంకుల్. Wait all bro, we need to take right. Hey wo nahi aana. విజయకొండ ఒక థియేటర్ ఉంటుంది, కనిపిస్తలే ఈ ఎండకి. అచ్చా ఇదేమో ఇంత ట్రాఫిక్ ఉంది. రైట్ వా, అటే చూపెడుతుంది లొకేషన్. స్ట్రైట్ అది లొకేషన్ అట్టే చూపెడుతుంది, అంటే స్ట్రైట్ అంటావు మళ్ళా. స్ఫూర్తి లొకేషన్ అట్టే చూపెడుతుంది. స్ఫూర్తి ఇట్లనే పోయినామా? ఓ నీ అమ్మ, కిలోమీటర్స్ ఎక్కువ అయినట్టుంది. ఇంకా జస్ట్ 190 kilometers వెళ్ళిపోతుంది.
ఇట్లా పోతే ఎటు నుంచి పోతామో తెలుసా? నీకు తెలుసా అంటున్నా. మనం మొన్న కార్లో పోయినాం కాబట్టి ఇట్లా పోయినాం అనుకుంటా స్ఫూర్తి. షో చుక్కలు అనబడుతుంది ఎండకి. నేను వాన పడదేమో ప్రిపేర్ అయినా, వాన పడేటట్లేదుగా. లెఫ్టా? రైట్, నాట్ లెఫ్ట్. స్ట్రైట్ ఎంత దూరం పోవాలా? 600 meters రైట్. ఓకే బ్రో, మాకు ఇంకా శ్రీశైలం 150 kilometers ఉంది. ఫస్ట్ టోల్ గేట్. ఈ కెమెరా ఫస్ట్ టోల్ గేట్. ఏ టోల్ గేట్ ఇది? మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్. ఆవరా ఏ ఊరు? మున్ననూర్ టోల్ ప్లాజా. ఇప్పుడే టిఫిన్ తిందామని చెప్పి ఆగినాం. బండారా పెట్టినాం. టిఫిన్ తిందామని ఆగినాం. టైం 11:30 ఏమో అవుతుంది. టిఫిన్ తిన్నాక బయలుదేరాం. 9:30కి ఏమో బయలుదేరినామని, 9:40కి. ఇప్పుడు 11:30కి ఆగినాం టిఫిన్ తిందామని. నాన్ స్టాప్ 100 kilometers వచ్చినాం. టిఫిన్ దోశ అయిపోయినాం. ఇద్దరికి దోశ. ఛార్జింగ్ నా కెమెరా వస్తే బాధ. ఫోటోలు అనేవారు స్టిల్ ఇస్తుంది. సావ కొడుతుంది. తిండి రిజర్వాయర్ దగ్గరికి వచ్చినాం. ఇలా వాటర్ వస్తలేవు, మీదికి ఎక్కుతున్నాం వ్యూ చూద్దామని. ఓ బండి ఆడుంది, ఎక్కుతున్నాం. టైం 1 అవుతుంది. ఇంకా 100 kilometers ఉంది. 100 or 110 చూద్దాం. ఆహా, వస్తుంది గాలి, మస్తు వస్తుంది చల్లగా. ఆడలతో బయటకి రాకూడదు బ్రో, సావ కొడుతున్నా. చెల్లె ఫోటోలు దిగి అని స్టిల్లు ఇస్తాను. ఇప్పుడే దిండి రివర్ అని చూసి వచ్చేస్తాం కిందకి. దిండి రిజర్వాయర్ చూసి వాటర్ అసలు వాటర్ ఎండిపోయినా మొత్తం. చూసాను మళ్ళీ ఈయనే 1 అవుతుంది. ఎప్పుడు పోతామో మొత్తం ఇగో ఈమె వల్లనే. డ్యామ్ చూసి స్టార్ట్ అవుతుంది. ఇదేది టేబుల్ దిండి రిజర్వాయర్ చూసేట స్టార్ట్ అయిపోయినాం మేము. పోతున్నాం ఇప్పుడు. ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఉందంటే ఇంకా 98 kilometers ఉంది శ్రీశైలం గూగుల్ మ్యాప్స్ ప్రకారం. లోపల అయితే చుక్కలు అనబడుతున్నాయి చెమటకి. మొత్తం పచ్చి అయిపోయింది. టీషర్ట్ అంతా పచ్చి అయిపోయింది మొత్తం. ఏందో శ్రీశైలం పోగానే రూమ్ తీసుకోగానే ఫస్ట్ శ్రీశైలంలో పోయి రూమ్ తీసుకోగానే ఫస్ట్ స్నానం చేయాలి చల్లగా. నాకు తెలిసి ఇంకో 2 hours 3 hours పడుతుండొచ్చు. ఘాట్ రోడ్ ఉంటుంది కాబట్టి లేట్ అవుతుంది. పోదాం. పోయి చూద్దాం. పెట్రోల్ ఉంది, పోతుంది. ఇంకా 100 kilometers తిరుగుతుంది. 100 kilometers తిరుగుతాయంటే మనం శ్రీశైలం వెళ్ళిపోదాం. ఖాళీ అయిపోతుంది.
పెట్రోల్ ఓపియాలు అయితే మళ్ళా శ్రీశైలంలో బంక్ ఉందో లేదో అంత ఐడియా లేదు మనకి. చూడాలా శ్రీశైలంలో బంక్ ఉందో లేదో మళ్ళీ. వస్తుంది లొకేషన్. ఆ కొండ మీద నీడ, ఒక దగ్గర ఎండ. వీడియోలో ఎట్లా కనబడుతుందో తెలియదు కానీ బోరాన్ ఉంది. పక్కన పొలాలు, ఆ కొండలు. ఆహా, ఈ నుంచి స్టార్ట్ బ్రో. అదేముంది టైగర్ రిజర్వ్ అంట. అమీరాబాదా ఏముంది వచ్చి ఘాటర్ స్టార్ట్. ఇక మొత్తం మజా వస్తుంది ఈ ఘాటర్తో నడపాలంటే. ట్రిల్లింగ్. మా చెల్లె ఉంది, లేకపోతే ఒక్కడిని ఉంటేలే అది టైంపాస్ చేస్తుండే. ఇది క్యాంపింగ్ది. ఇది గాలి ఎంతగానం వస్తుంది గాలి. హంస ఇంకో రిసార్ట్. అవి క్యాంపింగ్ మంచిగా ఉన్నాయి. రిసార్ట్ అంట మంచిగా ఉన్నాయి. బట్టి మల్లెల తీర్థం క్లోజ్ ఉందంట. మల్లెల తీర్థం వాటర్ ఫ్లోస్ క్లోజ్ ఉందంట. కోర్టు కేసు నడుస్తుందంట. ఆ కోర్టు కేసు అయిపోయేదాకా ఓపెన్ చేయరంట. ఏమైందో ఆశలు నిరాశలు. ఏందా చూద్దాం, ఇంకోటి సెర్చ్ చేద్దాం గూగుల్లో. ఇంకేందా వాటర్ ఫాల్స్ అని చూద్దాం. ఆయనకి వాటర్ ఫాల్స్ మీద ఏం కోర్టు కేసు నడుస్తుంది. వస్తుంటుంది వాటర్. అప్సైడ్ అయినా స్ఫూర్తి అప్సైడ్ అయినావా అంటున్నా. మా చెల్లెలు నిరాశ అయిపోయింది. కొంచెం వాటర్ ఫాల్స్ చూద్దామని వచ్చింది. వాటర్ ఫాల్స్ క్లోజ్. ఏదో కేసు నల్లి వల్ల క్లోజ్ చేసిరంట. ఆశలు నిరాశలా ఏమో పొట్టిది పాపం. ఏం చేద్దాం అట్లనే ఉంటుంది. చూద్దాం ఇంకోటి ఫైండ్ అవుట్ చేద్దాం. పొట్టిదానికి వెనకాల జరుగు మీద వాడ కొంచెం చూసి బ్యాగ్. ఎవరు పిచ్చ పీక్స్లు ఉంది ఏముందిరా నాయన. రండిరా 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 అని మొత్తుకున్నా మా వాళ్ళకి. దోస్తులే కానీ తప్పలేదు, రాలేరు. నా చెల్లెనేది కనెక్ట్ చేసిన. లొకేషన్కి అయితే పేరు పెట్టదు మీ అమ్మ జీవితం. ట్రాఫిక్ ఎక్కువ ఉంది కానీ ట్రాఫిక్ లేకపోతే ఏదో ఉంటుండే. ఇప్పుడు పులి రావాలంటే ఏం చేస్తావు స్ఫూర్తి నువ్వు? నువ్వేం చేస్తావు? నేను బండి ఆపేసా. ఆహా బేటే మోజ్ కర్దే. సిటీలో ఉండి ఒకటేసారి వస్తే ఇట్లనే ఉంటుంది. ఒకటేసారి అంటే నేను మొన్ననే వచ్చిన, ఒక 3 months కిందనే వచ్చిన శ్రీశైలం. 3-2 months కింద ఫ్యామిలీ తోటి కార్లో వచ్చిన. ఇంత దూరం వచ్చిన, అది నా సొంత బండి మీద. మళ్ళీ అది కాకుండా మా చెల్లెని తీసుకొని వచ్చిన. ఆ ఫీలే వేరు. లొకేషన్ తల్లి
మరి ఇక్కడ అయిందో లేదో. అన్నిట్లోనే ఓవర్టేక్ చేసుకొని వస్తున్నా. ఆపోజిట్లో వెహికల్ ఏమి వస్తలేవు కాబట్టి వెహికల్ వస్తే మనల్ని ఓవర్టేక్ చేస్తారా. బ్రో రోడ్ చూడు బ్రో ఎట్లుందో నీ తల్లి. అమ్మా జీవితం. ఈ రోడ్ని చూసి ఎవరికి 3 రాజ్యము అట్లుంది ఈ రోడ్. స్పీడ్ బ్రేకర్ దీనికోసమే కాదు వచ్చారు అందరూ. ఈ రోడ్ల కోసమే శ్రీశైలంకి వస్తాం. ఏమన్నా రోడ్లు కావాలి ఒక్కడిని ఉంటే ఆడుకుంటుండే బ్రో. నిజంగా చెప్తున్నా వస్తుంది కావాలి. ఈ రోడ్లు ఆ డ్యామ్ కోసమే శ్రీశైలం వస్తారు అందరు. ఖాళీ అరే ఏమంది ఇష్టం. ఇది కదా కావాల్సింది. అనిపించకపోతుంది 2-3 ఇప్పటికే 4-5 సార్లు వచ్చినాను కార్లో. అంత అనిపించలే ఇప్పుడు ఉన్నంత. చాలా ఇంటర్కామ్ పెట్టుకున్నా. ఇంటర్కామ్లో పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేస్తుంటే లొకేషన్లో. ఆహా గడ్డపారే బ్రో. పెట్రోల్ 2 పాయింట్లో ఉంది. పెట్రోల్ ఉంటుందా ఆ బంకు? ఆహా గడ్డపారే పెట్రోల్ బంక్ లేకపోతే. జిందగీ శ్రీశైలం ఏడవుతుందో. వెనకాల ఒక 2 కిలోమీటర్స్ నుంచి ట్రాఫిక్ ఉంది ఫుల్. ఇటు ఆపోజిట్ వచ్చే వెహికల్ అని బ్లాక్ చేశారు. ఇటు శ్రీశైలం పోయేట్టు వాళ్ళు మొత్తం ఫుల్ ట్రాఫిక్. ఏందో తీసుకో. ఎంత ట్రాఫిక్ ఉంది ఎప్పుడు క్లియర్ అవుతుందో. అచ్చో సారీ. ఆహా రాంగ్ రోడ్లో మొత్తం ఇరికొచ్చారుగా. లేడు మళ్ళీ వస్తున్నా. ఇంత ట్రాఫిక్ ఉంది అన్న. ఆగో నువ్వు రాకు కూసా గమ్మున. ఓహో ఆపోజిట్ వచ్చే వెహికల్ అన్నింటినీ బ్లాక్ చేశారుగా. మామూలు వచ్చారు పోలీసు వాళ్ళు వచ్చారు. ఆగు స్ఫూర్తి నువ్వు. ఓహో బాగా తిడుతున్నావు అనుకో. పద్దెనిమిది కిలోమీటర్ జామా. 18 కిలోమీటర్ జామ్ ఉందంట ముంగట. बहुत कष्ट है आज जाने के तो. Fuck bro.
ఎటు వస్తున్నావు బ్రో? అవుతావా? ఓహో 18 కిలోమీటర్స్ జామ్ ఉందంట బ్రో. అయ్యా ఏంది ఇదంతా మొత్తం బొరాన్ లోపల చెమటతో స్నానం చేసేసిన. బస్సు అబ్బా వెళ్ళిపోతా కాక గుద్దదా ఇంకా ఇప్పుడు ఈ బండి వెనకాల అంటే పోతు కష్టే. వస్తే 18 కిలోమీటర్లు జామ్ ఉందంట బ్రో. పోతు కష్టే. ఫస్ట్ జాగ్రత్త. శ్రీశైలంకి ఫుల్ ఆఫ్ ట్రాఫిక్. చూచిపోవాలి బ్రో. ఇంజన్ ఆఫ్ చేసుకురా కదా. ఇంత ట్రాఫిక్ అంటే ఎట్లానైనా కోల్డ్ టౌన్ అయింది మన. ఆహా గాలి వస్తుంది కోల్డ్లకి. ఎయిర్ ఫిల్టర్ గాలి వస్తుంది. ఒక కారు 2 కార్లే పడుతుంటట్టున్నాయి. ఏంద్రా నాయనా జామ్ తలకాయ నొప్పి జామ్. వాడు కారు ఆపిండు మళ్ళీ ముంగట. పొనిగాక ఓనీరి ఎవరో నీ అమ్మ నడుచుకుని వదరు మంచిగా. చుక్కలు చుక్కలు చుక్కలు. వెనకాల త్రిబుల్ రైడింగ్. వచ్చేటప్పుడు ఎట్లుంటుందో మనం చుక్కలు అనాడుతాం వచ్చేటప్పుడు. ఆశలు నిరాశ. పర్షియన్ బాయ్స్ చూడదే. పర్షియన్ బాయ్స్ హోటల్. పర్షియన్ బాయ్స్ హోటల్ రూమ్లో ఇమ్రాన్ అన్నది. ఓ 18 కిలోమీటర్ల ట్రాఫిక్ బ్రో. వీళ్ళు ఎన్ని గంటల నుంచి నిలబడరు. ఎన్నే లోపలికి వెళ్ళి వేసేస్తారు. అయ్యా ఏంది ఎంత ట్రాఫిక్. సారీ ఏంది నాయన ట్రాఫిక్. ఆహా ఇదే ఆడింద్రా నీతో ఇంత నాటకం. ఇక్కడ రాగల దండం అని వల్ల.
పోయా అయ్యా ఏ వెనకాల పోతుంది అది ఉండపోతా వెనకాల పోతుంది వెనకాల పోవాలంటే గుంజాలదేంటి నువ్వు గుంజా నువ్వు గుంజెక్కేలోపు లైన్ పోతుంది ముంగకి టర్న్ అవుతుందా అమ్మా హెవీ డ్రైవర్ వెనకాలకి వస్తుంది రా ఆయన గుంజుతుందా ఆహా హెవీ డ్రైవర్ మన మీదకి ఏమో రాదు నువ్వు అనాకే ఫస్ట్ ఆగు అటు ఇటు మనం ఇరుకోపోయినాం ఏంటి అమ్మ జీవితం వచ్చేస్తాం బస్సు ఇరుకోపోయింది దాన్ని వెనకాలకి వస్తుందా వెనకాలకే తీస్తున్నాడు ఓహో హాయ్ టీ కాక అరేమో అందరు అట్లా చూస్తారు ఏలియన్ని చూసినట్టు మేమన్నా అన్నం అయింది అందరినీ అందరు అట్లా చూస్తారు అమ్మా 18 కిలోమీటర్లు అంటే ఇంకెంత దూరం అవుతుందా నాయన మొత్తం శ్రీశైలం డ్యామ్ ఓపెన్ చేసారు మొత్తం ఓపెన్ చేయలేదు 1-2 గేట్లు ఓపెన్ చేసారు మొత్తం వాటర్ స్ప్రింకిల్ అయ్యో బస్ వస్తుంది అయ్యో ఆపోజిట్లో నాయన రైట్ మనం బ్రో ఎందుకే ట్రాఫిక్ జామ్ అయింది వీడికి రాగానే వాతావరణం మారిపోయింది రా ఆయన ఇది అనుకుంది అసలు ఏముంది ఏ సైడ్లోకి వెళ్ళిపోతావు సైడ్ నుంచి బాగుంటా సైడ్ నుంచి వ్యూ చూడు ఎట్లుందో అందుకే జామ్ అయింది లేకపోతే ఎందుకు జామ్ అవుతుంది ఇంతగానో ఒకటే గేట్ వదిలేరు ఒక్క గేట్కే ఇంత ఆనం అదే అన్న వదిలితే అమ్మ రెయిన్బో మీకు కనబడుతుందో లేదా కానీ పక్కన ఉంది రెయిన్బో పక్కన ఫక్రా ఏముంది బ్రో వ్యూ అయితే మెంటల్ ఎక్కుతుంది ఆ డ్యామ్ గేట్ ఓపెన్ చేసాడు ఇక వాటర్ స్ప్రింకిల్ పడుతున్నాయి మీద స్నానం చేసినట్టు అవుతుంది పడుతుంది మా వచ్చినందుకు పడుతుంది ఇంకా అన్ని గేట్లు ఓపెన్ చేసేయండి నేను అమ్మ అరే అది పోతుంది రెయిన్బో పోతుంది పో రెయిన్బో ఇస్ గోయింగ్ పో ఒక దిక్కు దాహం అవుతుంది ఫుల్ ఆపితే మళ్ళీ ట్రాఫిక్ లైట్ ఎరుకో పోతామా అని చెప్తే ఆపుతలే బాటిల్ ఉంది అని దాహం అంటే హెల్మెట్ తీయాలా హెల్మెట్ తీసి ఇరిపించుకున్నంతైతే గ్యాప్ లేదు హాయ్
చాలామంది రైడర్స్ వచ్చారు. ఆహా, ఈ బ్రేక్ పట్టుకొని నా ఎల్లు పోయేటట్టున్నాయి రష్ ఈ కొండల మీద. ముంగట్ బ్రేక్, వెనకాల బ్రేక్ వాడదాం కొంచెం సేఫ్. రెండు కలిపి వాడుతున్నా కానీ ఇది ముంగట్ బ్రేక్ గిట్టంగా వచ్చేస్తే వస్తుంది. ఇప్పుడు వితౌట్ ఫ్రంట్ బ్రేక్. పెట్రోల్ అయిపోయింది, బ్లాక్లో పెట్రోల్ పోసుకున్నాం. ఇందాకైతే ఒకటి మళ్ళీ వచ్చేది దగ్గర 1 లీటర్ పోసుకున్నా, వచ్చేసేమో అనుకున్నా. ఎందుకో మళ్ళీ ఉంది పెట్రోల్ బ్లింక్ అవుతుంది, అలా ఎందుకు రిస్క్ అని చెప్పి మళ్ళీ లీటర్ పోసుకున్నా. పెట్రోల్ వెళ్ళిపోతుంది ఇక. కరెక్ట్ డ్యామ్ దగ్గర ఉన్నా, అదే ఫ్లైఓవర్ ఉంటుంది, ఆ ఫ్లైఓవర్ దగ్గర ఉన్నా కరెక్ట్. అంతా అయిపోయినా పాతాళగంగ ఫ్లోటింగ్ అవుతుంది ఇక్కడ. ఓహో షా, అది చూసినా ఎట్లుందో కనిపిస్తుందా మీ కాడ? గేట్ ఓపెన్ చేసిరు ఆడ ఒకటి. దేన్ని దిగుతావు ఇక్కడ? ఇక్కడ దిగిన కూడా ఒకటి ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టలేదు, మొన్న వచ్చినప్పుడు దిగినాం. ఆహా, ఏమన్నా వస్తుందా? ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు క్రాస్ చేసిన బండ్లన్నీ ముంగట వెళ్ళిపోయినాయి. అడిగా దిగు, ఏం దిగుతావు? ఏడుస్తున్నావు, ఆగు ఆగు. దా కోతి ఇట్రా, ఇడికిరా, జల్దిరా. ఆహా, ఇట్రా. ఇట్రా స్ఫూర్తి, ఎక్కడ చూసినా తీసుకో, ఫోన్ పైకి లేపు తీసుకో. అచ్చా ఏం పడుతుంది తెలుసా, కళ్ళు బ్లాక్. అది ఏం వస్తుంది ఒకటి. శ్రీశైలం వచ్చేటోళ్ళకి చెప్తున్నా, ఈ వీక్ చుక్కలు కనబడతాయి. ఏం ట్రాఫిక్, ఇగో 4:30 అవుతుంది. మేము శ్రీశైలంకి 2:30కే ఎంటర్ అయినాం. ఇంకా పోలే, అంటే ఘాట్ సెక్షన్లోకి ఎంటర్ అయితే ఇంకా పోలే. వాళ్ళగా ట్రాఫిక్ బెస్ట్ పని ఇప్పుడు రావడం అనుకుంటే. ఇప్పుడు అలా అయినాక రూమ్స్ ఉంటే ఉండవు, ఏడందో డౌట్ అయినా. పెద్ద ఘోష అలా అలా. ఏపీ చెక్ పోస్టా, ఏపీలో గిట్టంగా ఎంట్రీ అయిపోతున్నాం మనం. గాయత్రి దేవాలయం
మనం ఏపీలోకి ఇట్లా ఎంట్రీ అయిపోయినాం. ఎందుకంటే నాకు ఇప్పుడు పోడు అనమాట, అందుకే నేను ఇప్పుడు చెప్తున్నాను. నాకు ఎప్పుడు పోనాను కదా అప్పుడు చెప్తున్నా. కానీ ఏమరా అబ్బాయి ఇంత ట్రాఫికా మరి? న్యూట్రల్ అవుతుంది. మళ్ళీ వెనకాల రాగల బండి ఎంత నడిపించినా ఇంకా ట్రాఫిక్లోనే. అయ్యో పోరా బామా వస్తేనే రా నాయన. ఎర్ర అయిపోయినాయి చేతులన్నీ. ఆల్మోస్ట్ శ్రీశైలం దగ్గర వచ్చేసినాం. రూమ్ లేడర్ తీసుకోవాలంటే ఒకటి ముద్రాజ్ అని ఉంటుంది, ముద్రాజ్ సత్రమో ఏమో, ముద్రాజే. దాంట్లో రూమ్స్ ఏమిందంటే రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి మ్యాక్సిమం. సీజన్ టైం కాబట్టి చూడాలా, తక్కువ ప్రైస్ ఉంటుంది. ఎవరు రిర్రా ఇప్పుడు టమాటాలు టమాటాలు తాతోడుతుండే స్పీకర్ పెట్టుకొని టమాటాలు అంటారు. అమ్మా టమాటాలు రీకాల్ కాలే. అమ్మ అప్పటి నుంచి కుక్క మాట్లాడినా కుక్క ఒరిగినాడు, ఒరుగుతున్నాం అప్పటి నుంచి. రికార్డే కాలే. లైన్ ఎగ్దామని వచ్చినాం కానీ 5:30కే క్లోజ్ అంట. 6 అవుతుంది. పొద్దున 6:30 to 5:30 ఈవినింగ్ వచ్చినాం. క్లోజ్ అయిపోయింది. మెల్ల రిటర్న్ ఎక్కించుకొని వస్తాయి. ఉంటారు కదా దిగిన వాళ్ళు. డ్యామ్ ఏడెందుకు ఉంటుంది పటే? అది కనిపిస్తలే నీకు ఆ గోడ? అదే డ్యామ్. కిందికి అటు వాటర్ పోతాయి. అదే అలా అయినా డ్యామ్. వస్తుంది లొకేషన్ నుంచి. ఏం కదా జల్ది వచ్చింటే ఎక్కుతుంది మా పట్టి. గవర్నమెంట్లేరా తీసుకున్నాం. ఎన్ని 2 బెడ్లు తీసుకున్నాం. మంచాలు రూమ్స్ ఏడా లేవా దొరకలేవు. రూమ్లు బోత్ కష్టే రూమ్లు కావాలంటే. గవర్నమెంట్లో 2 బెడ్లు తీసుకున్నాం. అవన్నీ లగేజ్ ఆడ పెట్టేసి వచ్చేసాం. ఫస్ట్ ఒక దాంట్లో పోయినాం, అవి కిందనే ఉన్నాయి. తీసుకున్నాం ఆల్రెడీ బెడ్లు కింద. అవి కింద ఇంక పోతుంటే వేరే దగ్గరికి పోతుంటే ఇంకోటి దగ్గర డార్మెటరీ అనిపించింది. అలా పోతే మంచిగా ఉంది. 2 బెడ్లు తీసుకున్నాం ఆడ మంచాలు. అవి తీసుకొని ఆడ అన్నీ ప్యాక్ చేసేసి వచ్చేసాం. ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు ఆకలి అవుతుంది, పోయి తినాలేమో తినేసి డార్మెటరీ పోయి వీడియో ఎడిట్ చేయాలి మళ్ళీ. కానీ లొకేషన్ అయితే మస్తు. టైం 7 కానీ వస్తుంది. ఆకలి అవుతుంది, మనం పోయి తినేసి అట్లా బ్లాగ్ ఏం చేసి. మీకు ఈ బ్లాగ్ నచ్చితే, ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయరు. మళ్ళీ రేపు కలుద్దాం. రేపు దర్శనం చేసుకొని వద్దాం. మళ్ళీ జిప్ లైన్ దగ్గరికి వస్తా, అప్పుడు చూపిస్తాను. కానీ ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి పక్క. ఒకరికి 100 రూపీస్ అంట.